కాంగ్రెస్ అధిష్టానానికి డీకే శివకుమార్కి ఇద్దరికి కూడా సిద్ధరామయ్య షాక్ ఇచ్చాడు. ఒకటి, వీళ్ళందరూ కలిసి బీజేపీతో ఆటలాడదాం అనుకుంటున్నారు. అదేంటంటే గవర్నర్కి రాజీనామా సమర్పణ. గవర్నర్ భార్యకు ఒంట్లో బాగోలేదని ఆయన సెలవు మీద సొంత ఊరికి వెళ్ళారు. కరెక్ట్గా ఈ టైంలో ఇచ్చారు. వాళ్ళ సెక్రటరీకి ఇచ్చారు. ఆ సెక్రటరీ ఆమోదించడు కదా, గవర్నర్ వచ్చి ఆమోదించాలి. ఈలోపు మొన్న ఎట్లయితే విజయ్ని తొక్కేయడానికి చూసిందని చెప్పి డ్రామా ఆడుతూ వచ్చారు. వాస్తవంగా అక్కడ విజయ్కి మద్దతు లేక ఆగితే గవర్నర్ ఆపేస్తున్నాడు అన్నటువంటి డ్రామాలు ఆడారు. మరి మొత్తం బలం వచ్చాక ఇచ్చేసాడు కదా విజయ్కి. అంతేగాని ఆయన ఏఐడిఎంకే తీసుకొచ్చి అధికారం కూర్చోబెట్టాడు, లేకపోతే బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు అతన్నే సీఎం చేయడానికి ఇలాంటి దక్కుమాలినటువంటి ప్రచారం కూడా చేసుకొచ్చారు. అదొక, మరి వాళ్ళు మనుషులో పశువులో తెలియదు, లేదా అర్ధ పరిజ్ఞానంతో అపరమేధావులు అనుకుంటారో ఏంటో కూడా తెలియదు, అట్లాంటి ప్రచారం చేసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాంటి ప్రచారానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది ఒకటి. అయితే రేపో ఎల్లుండో ఆయన రాగానే ఆమోదం పొందుతుంది. ఆ తర్వాత డీకే శివకుమార్ సీఎం అవుతాడు. అది కామన్గా జరిగేది. అయితే రాజ్యసభకు వచ్చేసేయండి మీరు అన్నటువంటిది రాహుల్ గాంధీ పిలిపించింది. వాస్తవంగా మల్లికార్జున్ ఖర్గే కూడా కర్ణాటక ఆయన్ని ఇప్పుడు ఓపిక నడవలేకపోతున్నాడు కాబట్టి ఆయన పక్కన పెట్టేసి సిద్ధరామయ్యని ఆ ప్లేస్లో కూర్చోబెట్టి రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఇచ్చేద్దాం అన్నది ఒక ప్రయత్నం. బట్ సిద్ధరామయ్యకి ఢిల్లీ వెళ్తే ఎట్టుంటుందో తెలుసు. మల్లికార్జున్ ఖర్గే కర్ణాటకలో ఉన్నప్పుడు కాస్త కథలు నడపడానికి వీలుండే. ఢిల్లీ పోయిన తర్వాత పాపం గవర్నమెంట్ కార్యాలయం ఎంప్లాయ్ లాగా అందరిది వింత పత్రాలు తీసుకోవడం తప్పించి దేనికి పనికి రావట్లేదు. చివరికి ఆయనే అధిష్టానం వేరే ఉందని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈవెన్ కర్ణాటకలో కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అధిష్టానానికి సంబంధించిన అధ్యక్షుడే చెప్పుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను రాజ్యసభకి రాను, కేంద్రానికి రాను, నన్ను అడిగిన మాట వాస్తవం అని తేల్చి చెప్పేశాడు సిద్ధరామయ్య. ఎమ్మెల్యేగానే ఉంటాను, రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని ప్రకటించాడు. అది ఇప్పుడు ఇది డీకే శివకుమార్కి తలనొప్పి, అధినాయకత్వానికి తలనొప్పి. తర్వాత నా సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానంటం వల్ల రాబోయే రోజుల్లో సినిమాలు నడుస్తాయి.